ఒకరోజు పిల్లి నక్క అడవిలో నడిచి వెళ్తూ ఉన్నాయి. అలా నడిచి వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడుకున్నాయో తెలుసా? నేను ఏ పరిస్థితులకైనా సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా శత్రువు మన మీద దాడికొస్తే నేను తప్పించుకోవడానికి నా దగ్గర బోలెడన్ని ఉపాయాలున్నాయి. నీకు తెలుసా? ఒక్క ఉపాయమా? నా దగ్గర 1,00,000 ఉన్నాయి. నేను చాలా తేలిగ్గా తప్పించుకోగలను తెలుసా? నాకు తెలిసి తెలివిగలవారు ఒక ఉపాయమే ఆలోచించగలుగుతారు. నాకు తెలిసి 1000 ఉపాయాలు ఆలోచించే కంటే ఆ సమయంలో ఒక్క ఉపాయం తట్టినా తప్పించుకోగలం. అదేం కాదు, నీవు నాకు సాటి రావు, అందుకనే ఇలా మాట్లాడుతున్నావు. అవి అలా వెళ్తూ ఉండగా కుక్కలు దాడి చేయడం చూసి పిల్లి తెలివిగా చెట్టుపైకి ఎక్కేసి దాక్కుంది. కాని నక్క అలా ఆలోచిస్తూనే ఉంది. నువ్వు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించి త్వరగా వెళ్ళి దాక్కో, లేకపోతే ప్రాణాలు పోతాయి. సరేలే, నువ్వు కంగారు పడకు. నేను పరిగెత్తి వాటి నుంచి తప్పించుకోవడం మంచిదా లేక గడ్డివాములో దాక్కోనా? నేనేం చేయను? అయ్యో బాబోయ్, కుక్కల దగ్గరకు వచ్చేసే. నేను ఇప్పుడేం చేయాలి? నేను గడ్డి వాములో దాక్కోవాలి, త్వరగా పరిగెత్తాలి. ఆ నక్క గడ్డివాము కోసం వెతుక్కుంటూ పరిగెత్తింది. అయ్యో బాబోయ్, ఇవి నా వెనకే వస్తున్నాయి. నేను గడ్డివాము కోసం ఎక్కడని వెతకాలి? ఇక్కడ గడ్డి చాలా తక్కువగా ఉంది. అక్కడ ఇంకా ఎక్కువగా ఉంది. అయ్యయ్యో, అలా పరిగెత్తుతూ ఉన్న నక్కకి ఏం చెయ్యాలో ఏమీ తోచలేదు. అలా ఆలోచిస్తున్న సమయంలో ఆ కుక్కలు దాని మీద దాడి చేసి ఆ నక్కని చంపేశాయి. ఆ పిల్లి బాధతో అలా కిందకి చూస్తూ ఉండిపోయింది. పిల్లలు, ఈ కథలోని సారాంశం ఏమిటంటే, పనికిరాని అనేక ఆలోచనల కంటే పనికొచ్చే ఒక్క ఆలోచన మిన్న.